అధికారంలోకి వచ్చాక టీడీపీ జరిపే మొదటి మహానాడుపై సందిగ్ధత నెలకొంది. నెల్లూరులో అంగరంగ వైభవంగా పసుపు పండుగ నిర్వహించాలని మొదట భావించారు. కానీ ఇప్పుడు ఆడంబరాలకు చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి మోడీ పొదుపు పిలుపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 3 రోజుల వేడుకను 2 రోజులకే పరిమితం చేయాలని దాదాపుగా నిర్ణయించారు. ఈ నెల 27, 28 తేదీల్లో కేవలం ప్రతినిధుల సభకే పరిమితం చేయాలనేది తాజా ప్రతిపాదనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక భారీ ఖర్చుతో కూడుకున్న ఈ నెల 29 నాటి బహిరంగ సభను దాదాపుగా రద్దు చేసినట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన సమయంలో అనవసర వ్యయాన్ని తగ్గించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఈ నెల 27న ప్రతినిధుల సభ, తీర్మానాలపై చర్చ, 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ఆమోదించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో సభను ముగించాలని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం సత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి తిరిగి వచ్చాక దీనిపై తుది అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఏర్పాట్లు మాత్రం కొనసాగుతున్నా తుది నిర్ణయం కోసం స్థానిక నేతలు ఎదురు చూస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ గారు అందిస్తారు. సిఎస్ఆర్ గారు చెప్పండి, నిజంగానే ప్రధాని మోడీ పొదుపు మంత్రం ఎఫెక్ట్ కనిపిస్తుందా? టీడీపీ మహానాడుపై పడనుందా? తప్పకుండా పడిపోయిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు పాటించాలని దేశ ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో దానికి మొదటగా స్పందించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గట్టిగా చెప్పొచ్చు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్లో ఉన్న వాహనాల్లో కూడా 30% తగ్గించుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి 12 వాహనాలు ఉండేవి. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే Z+ కేటగిరీ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆయనకి 12 వాహనాలు ఉండేవి. వాటిని 4 వాహనాలకు కుదించుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నటువంటి మొత్తం వాహనాల్లో అన్ని తీసేసి 2 లేదంటే 3 వాహనాలని కొనసాగే విధంగా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. లోకల్ గా ఉన్నటువంటి అంటే నెల్లూరు టీడీపీ మహానాడు జరుగుతున్న నెల్లూరు ప్రాంతంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే 2 వీలర్ మీద తిరుగుతూ మహానాడు ఏర్పాట్లన్నింటిని కూడా పర్యవేక్షించారు. మరలా స్థానికులతో కూడా మాట్లాడుతూ వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కూడా 2 వీలర్ మీదనే తిరుగుతూ వాళ్ళు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. అంటే 4 వీలర్లు లేకపోతే పెద్ద పెద్ద కాన్వాయిలన్నింటిని కూడా కార్యకర్తలను కూడా వెంటేసుకొని పోవడం, ఇట్లాంటి వాటన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి వాటిని కూడా తాత్కాలికంగా ఆపివేసి చిన్న అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇదంతా కూడా పొదుపు ఎలా చేయాలనే దానిపైన ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కింది స్థాయి వరకు కూడా ఆ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. అంతేగాక మహానాడు ఎలాగూ బహిరంగ సభని నిర్వహించాలా వద్దనేది ఫైనల్ డెసిషన్ ఇంకో గంట సేపట్లో ప్రకటిస్తారు. ఆల్మోస్ట్ మహానాడు ప్రతినిధుల సభ వరకే నిర్వహించి బహిరంగ సభను రద్దు చేయాలని చెప్పైతే చాలా గట్టిగానే మెజారిటీ నాయకులందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ సభను రద్దు చేయాలనేటువంటి నిర్ణయం ఉంది. అధికారికంగా అది ఆ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కొద్దిసేపట్లో ఎలాగో ప్రకటిస్తారు. ఇంకోటి ఏంటంటే నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ పొదుపుని గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏ విధంగా అమలు చేయాలి, పాటించాలి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, గ్యాస్ వినియోగాన్ని కూడా ఏ విధంగా తగ్గించుకోవాలి, దానికి ఎలాంటి మార్గాలు అన్వేషిస్తే మనకి లాభాలు ఉంటాయి, లేకుంటే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలందరూ ఈ పొదుపు మంత్రాన్ని పాటిస్తారు అనేది అంశం పైన సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. దానిలో కొంతమంది అధికారులతో కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ విధంగా వాళ్ళు అధ్యయనాలు చేస్తున్నారు. పొదుపునే ప్రధానాస్త్రంగా భావించి పొదుపునే ప్రధానాస్త్రంగా ప్రజల పైన వినియోగించాలి. తద్వారా ప్రజలకి ఆదాయం ఖర్చులు మిగిలిపోయేటట్లుగా
ప్రభుత్వ పరంగా కూడా ఖర్చు తగ్గిపోయేటట్టుగా కూడా చేయడానికి అన్వేషించాల్సినటువంటి మార్గాలని సూచించాలని అధికారుల బృందాన్ని ఆదేశించారు. దానికి తగినట్టుగానే ఆయన ప్రతిరోజు కూడా ఇంకా ఈ పొదుపు పాటనే పాడుతున్నారని చెప్పవచ్చు. పొదుపు పక్కన పెడితే ఈ మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్ళకు ఒక పెద్ద పండుగ అని చెప్పాలి. మరి అలాంటి పండుగని 3 రోజుల నుంచి 2 రోజులు కుదిరిస్తే వాళ్ళు అప్సెట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్ గా అప్సెట్ అవుతారు. ఎందుకంటే మహానాడు బహిరంగ సభకి ఇప్పటికే ఏ నియోజకవర్గాల నుంచి, ఏ గ్రామాల నుంచి, ఏ మండలాల నుంచి ఎంతమంది రావాలి, ఎవరెవరిని తీసుకెళ్ళాలి, వాళ్ళకి రవాణా మహాసభ జరిగేటువంటి బహిరంగ సభ జరిగేటువంటి రవాణాకు సంబంధించినటువంటి వాహనాల అడ్వాన్సులు ఇవ్వటం కానీ, వాహనాలని ఏర్పాట్లు చేసుకోవటం, అద్దెలకు తీసుకోవటం, లేకపోతే ఇవన్నీ ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆల్రెడీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాల నుంచి ఆల్రెడీ బహిరంగ సభకి కొన్ని వాహనాలు కూడా బయలుదేరాయి. ప్రతినిధుల సభలతో పాటు ఈ బహిరంగ సభకు కూడా హాజరయ్యేటువంటి వాళ్ళందరూ ఆల్రెడీ నెల్లూరు జిల్లాకి వెళ్ళడానికి రెడీ అయ్యారు, బయలుదేరారు కూడా. బయలుదేరడానికి కూడా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ముందుగా అడ్వాన్సులు, బుకింగ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇక బహిరంగ సభను రద్దు చేస్తున్నాం అనేది వాస్తవానికి ఇంకా 10 రోజులు ఉన్నప్పటికీ కూడా ముందుగానే ఇవన్నీ అడ్వాన్స్ ఇచ్చుకొని రెడీ చేసుకోవాలి కదా. వంటలకి, మరలా భోజన ఏర్పాట్లకి, ఇతరత్ర షామియానాకి, ఇట్లా మొత్తం ఏర్పాట్లన్నిటికి సంబంధించి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా పే చేస్తారు కాబట్టి మరి రద్దు చేస్తారా లేదా అనేది తుది నిర్ణయం అయితే మనకి తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సిఎస్ గారు.